ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ సర్వసాధారణమని, అయితే ఉద్యోగంలో కొనసాగినంత కాలం తన విధులను నిక్కచ్చిగా నిర్వహించడం గొప్ప లక్షణమని, అదే కోవకు ఏఈఓ ఆవుల శ్రీనివాసరావు చెందుతారని వ్యవసాయ శాఖ కడప ఏడీఏలు సుబ్బారావు, నరసింహారెడ్డి, జిల్లా ఏఈఓ అసోసియేషన్ అధ్యక్షులు ఏ ప్రభాకర్ రెడ్డి, ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ నాయకులు సాంబశివారెడ్డి, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు వెంకట సుబ్బారెడ్డి, పుష్పరాజ్ తదితరులు కొనియాడారు. బద్వేలు పట్టణంలోని కళ్యాణ మండపంలో ఏఈఓ శ్రీనివాసరావు పదవీ విరమణ సందర్భంగా సన్మాన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఈఓ శ్రీనివాసరావు చేసిన సేవలను కొనియాడారు. అనంతరం కడప అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ సింగసాని మోహన్, వ్యవసాయ శాఖ, హార్టికల్చర్, సెరికల్చర్ తదితర శాఖల అధికారులు ఏఈఓ శ్రీనివాసరావు దంపతులను పూలమాల శాలువాలతో ఘనంగా సత్కరించారు. చాలా సంతోషంగా ఉంది. డాడీ గురించి చెప్పుకోవడం కంటే మీ మాటల్లో వినాలనే చాలా సంతోషంగా ఉన్నది మాకు. ఇంకా ఇంత సంతోషంగా, ఎందుకంటే ఈ యొక్క సెలబ్రేషన్ కోసం మమ్మీ డాడీ చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేశారు. వాళ్ళకంటే ఎక్కువగా మేము కూడా వెయిట్ చేసాం. 2 years బ్యాక్ మాత్రమే ఈ రిటైర్మెంట్ అయిపోతుంది అనుకున్నాం, కానీ 2 years వెయిట్ చేసేటట్లు జరిగింది ఈ సిచ్యువేషన్. ఎవరు కూడా ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ కోసం ఎంతగా ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేసినందుకు దానికి మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబుల్ ట్రిపుల్ అంతకంటే ఎక్కువగా గ్రాండ్ సక్సెస్ఫుల్గా జరిగిందని మేము భావిస్తున్నాము. ఇంకా ఉన్నతికి కావడము మా శ్రీమతే, దాంట్లో డౌట్ ఏం లేదు. అంటే అట్లని ఇంతవరకు ఎప్పుడు ఏ కండిషన్ పెట్టేది టయానికి రా అనేది కాదు. వయసు రీత్యా ఈ మధ్య కాలంలో కొంత తగ్గించుకోవాలని చెప్పి సలహా ఇచ్చేది, కానీ ఎంతో మరి ఆ దైవ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యేదానికి ప్రథమ కార్యక్రమాలు ఆమె అయితే ఇద్దరు ఏదో ఎదురుకున్న మాట్లాడుతూ ఉన్నా. పైగా ఈ రోజు ఈ వేదిక మీద సగం మంది రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది రిటైర్మెంట్ దగ్గర అయిన వాళ్ళు ఉన్నారు. ఇంకొక జోకి సమాచారం ఏంటంటే ఆ ప్రభుత్వం 4 సంవత్సరాలు పదవి కాలం పొడిగించబోతే ఉండాలి ఎవరు లేదు, అందరూ రిటైర్ అయిన వాళ్ళందరిలో నేను ఒక్కటే విసిస్తుంది. ఇది ఏ మాట ఆలోచించలేదు. ఆ పెద్దలలో కూర్చోడు. మా రమేష్ సార్ కూడా అడిగిన సార్ మైకి సార్ నీకు దండం పెడతా అంటే నువ్వు విసిస్తుంది లాస్ట్ అంటాడు. మాట్లాడుతూనే ఉన్నారు. కింద నుంచి పిలుస్తా ఉన్నారు. కూతుర్లు, అల్లుళ్ళు, స్నేహితులు, అభిమానులు. ఈరోజు సాయంత్రం వాళ్ళందరికీ 3 4 భోజనము ఇప్పుడు కాదు వెయిట్ చేద్దాం అనుకున్నాను. నేనే మైక్ తీసుకుని ఎప్పుడు నాకు సంతోషంగా మైక్ వచ్చింది. అలాగే సీనియర్లతో నాకున్న అనుబంధాన్ని 2 విషయాలలో అంటే ప్రతి ఒక్కరికి ఎవరో